ఎమ్మెల్యేగా ఆపడం కానీ టీడీపీ వాళ్ళ వల్ల కాదు. అది వాళ్ళు ఎన్నాళ్ళు బతికుంటే అన్నాళ్ళు ఈ ఏరియాలో జగన్ గారు సీఎం గాను ఎమ్మెల్యే నాని గారు ఎమ్మెల్యే గాను కొనసాగుతూ ఉంటారు. అవన్నీ యూట్యూబ్లోను వాట్సాప్లోనూ వచ్చే మాటలే కానీ పనులు ఇక్కడ జరిగినాయా జరగలేదనేది మాకు తెలుసు, మా ఏరియా ప్రజలకు తెలుసు. మా ఏరియా ప్రజలు పట్టం కట్టిన తర్వాతే ఆయన్ని మేము మళ్ళీ మాట్లాడతాం. తర్వాత జగన్ గారి మీద జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయం. ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావు లేదు. ఏదన్నా విమర్శ ప్రతి విమర్శ అనేది ప్రతి చోట జరుగుతూ ఉండేది. కానీ ఇలా కొట్టడం, పొద్దున్నే చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపు రాళ్లతో కొట్టండి అని పిలుపు ఇవ్వడం, సాయంత్రానికి వాళ్ళ సంబంధించిన టీం అంతా కూడా అలా కొట్టడం చాలా బాధ అనిపించింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికి కూడా సంయమనం పాటించమని చెప్పారు. దాన్ని మేము అదే గుర్తుంచుకుంటాం. రేపు 13వ తారీఖున వాళ్ళు వేసిన రాళ్లతో మేము ఓట్లు గుద్దుకుంటాం. 2019 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి ఓటేసినటువంటి ఓటర్లకి ఆలోచించవలసిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేశారు, లేకపోతే మీరు రెడ్లా, మీరు కమ్మారా, లేకపోతే మీరు మాలా, మీరు యాదవులా అని చూడకుండా అన్ని కులాలకి మీకు పథకాలు ఇంటికి చేర్చాడా లేదా అని ఒకసారి ఆలోచించి చంద్రబాబు నాయుడు లాగా జన్మభూమి కమిటీ పెట్టి మా ఇంటికి తిరిగితేనే మీకు పథకం ఇస్తాం, మా ఇంటికి వస్తేనే మీకు అది చేస్తాం, మా జెండా పట్టుకుంటేనే మీకు అది చేస్తాం అనే విధంగా ఏమైనా జరిగిందా? లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికే మీకు పొద్దున్నే 6 గంటలకే మీకు పెన్షన్ అందిందా లేదా, మీ కులం చూసారా, మీ పార్టీ చూసారా అని ఒకసారి ఆలోచించి 2024 ఎలక్షన్లో మీరు దాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఓటేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవాల్సింది. Please subscribe .news.